హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి చెప్పేటప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. సో నెక్స్ట్ మనం చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే సో వర్డ్ కౌంట్. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ మనం చెప్పేది సో వర్డ్ కౌంట్. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రొటెక్ట్ డాక్యుమెంట్ గురించి నేర్చుకున్నాం మనం. సో ఇప్పుడు మనం చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే వర్డ్ కౌంట్ అనమాట. సో with using of the word count option, so we can count the pages, words, characters means characters means alphabets anamata. So with space, so and without space also. అదే విధంగా పారాగ్రాఫ్స్ కూడా మనకి ఎన్ని కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సో వర్డ్ కౌంట్ ద్వారా యూజ్ అయింది అటువంటి టైప్ చేసినటువంటి సో ఫైల్లో మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అదేవిధంగా విత్ గ్యాప్తో మనకి ఎన్ని ఉన్నాయి, మధ్య మధ్యలో స్పేస్ ఇస్తాం కదా, స్పేస్ కాకుండా మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, స్పేస్ కలుపుకుంటే మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మొత్తం మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అది మనకు సో కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. సో నార్మల్ మనం స్టేటస్ బార్లో అబ్జర్వ్ చేసి ఇక్కడ మనకు పేజ్ నెంబర్స్ వస్తాయి, అట్ ది సేమ్ టైం ఇక్కడ వర్డ్స్ కూడా వస్తాయి మనకు. ఓకేనా. సో పేజ్ నెంబర్స్, సో అదేవిధంగా వర్డ్స్ మాత్రం వస్తాయి. బట్ అదేవిధంగా నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయి దాంట్లో, లేకపోతే మనకు అదేవిధంగా ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి సో తెలియాలి అంటే సో అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే సో పారాగ్రాఫ్ ఇక్కడ ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇదే మ్యాటర్ మనకు తెలవడానికి ఇంకొంచెం ఎక్కువ కాపీ పేస్ట్ చేస్తున్నాను మనకి ఎన్ని సో టోటల్గా తెలవడానికి. ఇక్కడ సో ఇలా సమ్ డాటా ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి మనకి చూడడానికి మనకు సో 1 పేపర్ ఉంది, అదేవిధంగా 1 పారాగ్రాఫ్ మనకు ఐడెంటిఫై అవుతుంది. బట్ దాంట్లో మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి సో అవన్నీ మనం కౌంట్ చేయాలంటే సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ సో వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో ఈ వర్డ్ కౌంట్ ఆప్షన్ షార్ట్ కట్ కీ ఉంటుంది అనమాట. సో Alt+T+W అంటే మనకు వర్డ్ కౌంట్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో చూసి మనం అబ్జర్వ్ చేస్తే సో పేజెస్ 1, సో వర్డ్స్ 202, క్యారెక్టర్స్ నో స్పేస్ అంటే మధ్య మధ్యలో మనం స్పేస్ ఇచ్చాం కదా, స్పేస్ లేకుండా సో 756 వర్డ్స్ ఉన్నాయి మనకు టోటల్గా, క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు. ఒక స్పేస్ కలుపుకుంటే 957 సో క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. పారాగ్రాఫ్స్ ఇందులో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా లైన్స్ అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ సో 15 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇదేం చేస్తున్నాను అంటే సో టోటల్గా సో దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. సో మొత్తం టోటల్గా సో కాపీ సో పేస్ట్ అంటున్నాను, ఇంకొంచెం మనం ఎక్కువ తెలవడానికి డైరెక్ట్ ఇక్కడ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి మనకి టోటల్గా మనకి 9 పేపర్స్ వచ్చినాయి. సో ఇక్కడ వర్డ్స్ పైన క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా సో వర్డ్స్ కౌంట్ అనే ఆప్షన్ వచ్చేస్తాయి ఇక్కడ మనకు. ఇక్కడనే మనకి క్లిక్ చేస్తే ఇక్కడ ఇది సో వర్డ్స్ ఇక్కడ 4006 అని ఉన్నాయి. బట్ దానిపైన మనం క్లిక్ చేసాం అనుకోండి సో మనకు ఆటోమేటిక్గా వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. చూడండి దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే సో పేజెస్ 9, సో వర్డ్స్ సో విత్ స్పేస్, వితౌట్ స్పేస్, పారాగ్రాఫ్స్ అని ఉన్నాయి, లైన్స్ అని ఉన్నాయి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సో కౌంట్ చేసి చూపిస్తుంది అనమాట. సో మనం టైప్ చేసిన మ్యాటర్లో మనకి ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, అది ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సో వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే Alt+T+W. సో ఏం యూజ్ చేస్తాం ఇక్కడ Alt+T+W అన్నాం అనుకోండి సో మనకు ఆటోమేటిక్గా వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే వ్యూయర్స్. సో ఆ తర్వాత సో నెక్స్ట్ చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే ఇక్కడ మనకు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్. ఓకే వ్యూయర్స్. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్. అది మీకు స్టార్టింగ్ ఇంత ఉంది ప్రీవియస్ క్లాస్లో సో ఎంఎస్ వర్డ్ స్టార్టింగ్ క్లాస్లో మీకు యూజ్ చేసాం స్పెల్లింగ్ అండ్ గ్రామర్. అక్కడ ఏం యూజ్ చేసామంటే మనకి ఎంఎస్ వర్డ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫీచర్ మీకు చెప్పాను కదా, సో ఎప్పుడైతే మనము రాంగ్ స్పెల్లింగ్ టైప్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తుంది అక్కడ సో సిస్టమ్ ఇక్కడ చూడండి రెడ్ కలర్ లైన్లో మనకు వచ్చేస్తుంది అండర్లైన్. ఎందుకు, దాని మీనింగ్ ఏంటి ఇక్కడ సో మనం టైప్ చేసినటువంటి సో ఏదైతే స్పెల్లింగ్ ఉందో అది రాంగ్లో ఉంటే సో మనకు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది అక్కడ సో మనకు కింద రెడ్ కలర్ అండర్లైన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే రాంగ్ టైప్ చేస్తామో, అయితే మీకు స్టార్టింగ్ అయితే ప్రీవియస్ క్లాస్ మనం చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనం రాంగ్ టైప్ చేస్తామో మనకు స్పెల్లింగ్ తెలిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఉంది సో PTION అని మనం టైప్ చేస్తాం ఆప్షన్ అని చెప్పేసి మనకు స్పెల్లింగ్ తెలిసినప్పుడు. సో తెలియకపోతే ఏమని చెప్పాము మీకు ఆటోమేటిక్గా సో అదే వర్డ్ పైన ఏదైతే రాంగ్ స్పెల్లింగ్ ఉందో దానిపైన రైట్ క్లిక్ చేసేసి
మనకు కావాల్సినటువంటి సో సజెషన్స్ వస్తుంది దీంట్లో మనకి ఏ ఆప్షన్ అంటే ఏ స్పెల్లింగ్ కావాలో ఆ స్పెల్లింగ్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. అది మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మనం టైప్ చేస్తాం, ఆ పేపర్ మొత్తంలో ఒక 5-6 మిస్టేక్స్ ఉన్నాయంటే మనం రైట్ క్లిక్ చేసేసుకోవచ్చు. సో ఒకే పేపర్ మనకు 20 మిస్టేక్స్, మనకు 30 మిస్టేక్స్, ఇంకెక్కువ మిస్టేక్స్ ఉన్నప్పుడు సో ప్రతిసారి రైట్ క్లిక్ చేయాలంటే ఏమవుతుంది, మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏం యూజ్ చేయాలంటే సో మనం ఇక్కడ స్పెల్లింగ్ అండ్ సో గ్రామర్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇమీడియట్గా మనము స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రివ్యూ రిబ్బన్కి వెళ్ళాలి. వెళ్ళగానే ఇక్కడ మనకి ఏముంటుంది, ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో చూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనకి ఇంతకుముందు అయితే రెడ్ కలర్ లైన్ ఇక్కడ వచ్చిందో అది ఇక్కడ రెడ్ కలర్ వర్డ్లో వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన సజెషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ సజెషన్ బాక్స్లో వస్తాయి అనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆప్షన్ కావాలి. సో ఇక్కడ ఉంది కదా OPTI1 ఆప్షన్, సో ఆప్టాన్, ఆప్టింగ్, ఆప్షన్స్, పోషన్ ఇట్లా. సో దానికి సంబంధించిన రిలేటెడ్ స్పెల్లింగ్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఏది కరెక్ట్ అనుకుంటున్నాం ఆటోమేటిక్గా ఆ స్పెల్లింగ్ని చూజ్ చేసుకుని ఇక్కడ సో చేంజ్ అనాలి. మనం ఇక్కడ సో చేంజ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చేంజ్ అయిపోయి ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏదైతే రెడ్ కలర్ నెక్స్ట్ మనకు మిస్టేక్ ఏందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, కూడా మనకు యూజ్డ్ కావాలి. చూడండి ఇక్కడ యూజ్డ్ ఉంది, హజ్ ఉంది, అదేవిధంగా సో యూజ్ ఉంది అట్లా. సో మనకి ఏది కావాలి, నాకు యూజ్డ్ కావాలి. సో అగైన్ ఇక్కడ మళ్ళీ సో చేంజ్ అనగానే మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మనకి వచ్చింది మళ్ళీ. సో ఇక్కడ మేక్ కావాలి మనకు. సో ఇక్కడ మేక్ ఉంది, మైక్ ఉంది, మీ ఉంది. సో మనకి ఏది కావాలి అది సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో చేంజ్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలి, ఓన్లీ కావాలి. చూడండి ఇక్కడ సో ఇక్కడ ఉంది కదా, సో ఓన్లీ, ఆన్, వన్, ఎనీ అట్లా మనకు డిఫరెంట్ స్పెల్లింగ్స్ దానికి సంబంధించి రిలేటెడ్ స్పెల్లింగ్స్ వస్తాయి. మనకు అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసేసుకొని చేంజ్ అనాలి. సో మళ్ళీ చూడండి ఫ్లీ ఉంది, ఫ్లడ్ ఉంది, ఫ్లో ఉంది, ఫ్లెక్స్ ఉంది, ఫ్లో ఉంది అట్లా. సో ఫైల్ ఉంది. ఒకవేళ మనకి ఇందులో కనిపిస్తున్నప్పుడు ఇక్కడ ఫైల్ మనకు ఆల్రెడీ కనిపించకపోతే మనకు స్పెల్లింగ్ తెలుస్తుంది. ఇక్కడ కర్సర్ పెట్టేసుకొని మనం కూడా టైప్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ చేంజ్, నెక్స్ట్ మీన్స్, చేంజ్, నెక్స్ట్ కెనాట్, చేంజ్, నెక్స్ట్ అదేవిధంగా డిలీట్, చేంజ్. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకు ఆటోమేటిక్ ఏమి చెప్తుంది అక్కడ, ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్. ఒకవేళ మళ్ళీ మనము స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ చూజ్ చేసినా కూడా రాదు. ఎప్పుడు వస్తుంది మళ్ళీ మనకు, సో దాంట్లో కంపల్సరిగా మిస్టేక్ అనేది ఉండాలి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నప్పుడు మాత్రమే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. మనం మొత్తం కరెక్ట్ టైప్ చేసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అన్నా కూడా సిస్టమ్ ఏమని చెప్తుంది, ఇలా మనకి చెప్పేసింది ద స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అని చెప్పేస్తుంది. సో ఎప్పుడైతే మనకు దాంట్లో ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే సిస్టమ్ ఏం తీసుకుంటుంది, ఇక్కడ ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్లో మనకి ఇక్కడ నుంచి చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా ఉంటాం మనకు ఆటోమేటిక్గా. ఇక్కడ ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటి ఇక్కడ సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇక్కడ నుంచి మనం చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. ఇలా కూడా చూజ్ చేసుకోవచ్చు మేక్ ఓన్లీ. సో లేదు సార్ నాకు అవసరం లేదు కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. సో కీబోర్డ్లో F7 ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన కీబోర్డ్లో F7 ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ యొక్క ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో షార్ట్ కట్కి ఏంటి F7. సో మళ్ళీ చేంజ్ అంటాం. సో ఆ తర్వాత సో ఓకే అంటే సరిపోతుంది మనకు. సో మనకు ఆటోమేటిక్గా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఆటో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటి ఇక్కడ ఆటో కరెక్ట్. సో ఈ ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే, సో విత్ యూజింగ్ ఆఫ్ ది ఆటో కరెక్ట్ ఆప్షన్, సో ఇట్ విల్ కరెక్ట్ ది మిస్స్పెల్లింగ్ వర్డ్స్ ఆటోమేటికల్లీ విచ్ ఆర్ లోడెడ్ ఇన్ ది సిస్టమ్ అండ్ ఆల్సో వీ కెన్ లోడ్ షార్ట్ కట్ టు ఫుల్ ఫామ్ వర్డ్స్. ఇది మనం ఆల్రెడీ MS వర్డ్ యొక్క ఫీచర్స్ మనం చెప్పుకున్నప్పుడు, MS వర్డ్ యొక్క అడ్వాంటేజెస్ మనం చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పినాం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ అనే వర్డ్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఈ స్పెల్లింగ్ మనకు కరెక్టా మరి? సో COMPUTRE అని టైప్ చేస్తాను. యాక్చువల్గా అయితే TER రావాలి, బట్ నేను రాంగ్ ఇచ్చాను. బట్ ఎప్పుడైతే నేను కీబోర్డ్లో స్పేస్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఏమైంది, సిస్టమ్ ఆటోమేటిక్గా సిస్టమే ఆ స్పెల్లింగ్ని సెట్ చేసేసుకుంది అనమాట. అంటే సో మనం రాంగ్ టైప్ చేసినా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ ఉంది, సో నేను ABOTU అని టైప్, యాక్చువల్గా అయితే ABOUT అని టైప్ చేయాలి, నేను TU అని టైప్ చేస్తాను. ఇది కూడా నేను రాంగ్ టైప్ చేస్తున్నాను. బట్ నేను ఎప్పుడైతే కీబోర్డ్లో స్పేస్ ఇవ్వగానే మనకు ఆటోమేటిక్గా ఏమైంది, అక్కడ సిస్టమే కరెక్ట్ చేసేసుకుంటుంది. ఎప్పుడు సిస్టంలో కంపల్సరీగా లోడ్ అయి ఉండాలి. ఓకేనా, అలా లోడ్ చేసుకోవడానికి ఈ ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను టైప్ చేశాను COMPU సో YYTRE అని టైప్ చేశాను. బట్ నేను స్పేస్ ఇవ్వగానే చూడండి సిస్టమ్స్ కరెక్ట్గా సెట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ స్పెల్లింగ్ దాంట్లో లోడ్ అయ్యి లేదు.
ఓకేనా. బట్ ఇప్పుడు ఇలా టైప్ చేసినప్పుడు నాకు కంప్యూటర్ కరెక్ట్ స్పెల్లింగ్ రావాలనుకుంటున్నాను. సో దాని గురించి ఇక్కడ సో ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో దీనికి షార్ట్ కట్కి ఏంటంటే Alt+T+A ప్రెస్ చేస్తాం. కీబోర్డ్లో ఏం యూజ్ చేయాలి, ఇక్కడ Alt+T+A అనగానే మనకు ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ డైలాగ్ బాక్స్ వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చేయాలంటే ఇక్కడ సో రీప్లేస్ బాక్స్ ఉంటుంది, విత్ బాక్స్ ఉంటుంది. సో రీప్లేస్ బాక్స్లో ఏం టైప్ చేయాలంటే రాంగ్ స్పెల్లింగ్ టైప్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ COMPU సో YYTREN నేను టైప్ చేశాను. అది అక్కడ విత్ బాక్స్ ఉంది కదా. సో ఈ విత్ బాక్స్ ఏం చేయాలంటే మీకు ఏ స్పెల్లింగ్ కరెక్ట్ కావాలి, ఇప్పుడు నాకు కరెక్ట్ కంప్యూటర్ స్పెల్లింగ్ కావాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ సో యాడ్ అనాలి, ఆ తర్వాత ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం. సో COMPU సో YYTREN ని టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో స్పేస్ ఇవ్వగానే నాకు ఆటోమేటిక్ సిస్టమ్ ఏం తీసుకుంటుంది, అక్కడ ఆటోమేటిక్గా చూడండి కరెక్ట్ స్పెల్లింగ్ తీసేసుకుంది. ఇంతకుముందు ఇక్కడ టైప్ చేసినప్పుడు సో కరెక్ట్ సెట్ చేసుకుందా లేదు, ఎందుకంటే అప్పుడు అక్కడ సిస్టంలో ఆ స్పెల్లింగ్ లోడ్ అయ్యి లేదు కాబట్టి చేసుకోలేదు. బట్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ రాంగ్ స్పెల్లింగ్ని సో ఈ రాంగ్ స్పెల్లింగ్ని సిస్టంలో ఏం స్టోర్ చేశాను. ఏమని ఇలా టైప్ చేసినా కూడా నాకు కరెక్ట్ స్పెల్లింగ్ రావాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఏవైతే రాంగ్ స్పెల్లింగ్స్ జనరల్గా సో చాలా మనం టైప్ చేసేటప్పుడు కొంచెం లెటర్స్ అటు ఇటు అయినా కూడా సిస్టంలో కరెక్ట్ తీసుకోవాలి అంటే మనం ఆ స్పెల్లింగ్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం ఇప్పుడు లెటర్స్ టైప్ చేసినప్పుడు స్పీడ్గా టైప్ చేసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ మనం సో ఫ్రంట్ బ్యాక్లో టైప్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ ఆటోమేటిక్గా ఏం చేసుకుంటారా సో కరెక్ట్ స్పెల్లింగ్ని తీసేసుకుంటుంది అన్నమాట. సో దీనికోసం ఇక్కడ ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. ఇంకో యూజ్ ఏంటంటే ఆటో కరెక్ట్ వీ కెన్ లోడ్ షార్ట్ కట్ టు ఫుల్ ఫామ్ వర్డ్స్. సో షార్ట్ కట్ టు ఫుల్ ఫామ్ వర్డ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ DCA నేను టైప్ చేస్తున్నాను. సో మనం నేర్చుకునే కోర్స్ నేమ్ ఏంటి, DCA మీన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని రావాలి. నేను స్పేస్ ఇవ్వగానే ఆటోమేటిక్ ఏమింది ఇక్కడ సో ఆటోమేటిక్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అంటే అది సిస్టంలో లోడ్ అయి ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ MRO అని టైప్ చేస్తున్నాను. నాకు ఫుల్ నేమ్ ఏంటి, అబ్రివేషన్ ఏంటి, సో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని కావాలి. సో నేను స్పేస్ ఇవ్వగానే మరి వచ్చిందా మరి అక్కడ రాలేదు, ఎందుకంటే దాంట్లో లోడ్ అయ్యి లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను MEO అని టైప్ చేస్తున్నాను. సో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని కావాలి. నేను స్పేస్ ఇవ్వగానే ఆటోమేటిక్ మన సిస్టమ్ తీసుకుంది, ఎందుకంటే ఈ అబ్రివేషన్ అనేది ఈ షార్ట్ కట్ అనేది సిస్టంలో స్టోర్ అయి ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందాక MROకి వచ్చిందా మరి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ DU అని టైప్ చేసిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని కావాలి, మరి వచ్చింది అక్కడ రాలేదు. ఎందుకు రాలేదు అంటే సిస్టంలో లోడ్ అయి లేదు కాబట్టి. ఇలా సో షార్ట్ కట్ టు ఫుల్ ఫామ్స్ కూడా లోడ్ చేసుకోవచ్చు. అంటే సో మనం షార్ట్ ఫామ్లో ఇస్తే ఆ అబ్రివేషన్ మొత్తం కూడా సిస్టమ్ తీసుకునే విధంగా స్టోర్ చేసుకోవచ్చు. దేని ద్వారా, ఈ ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ద్వారా. ఇప్పుడు చూద్దాం మనం. మనకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని కావాలి. సో షార్ట్ కట్ కి ఏంటి, మనకు Alt+T+A ప్రెస్ చేస్తే నాకు సో ఆటో కరెక్ట్ ఆప్షన్ ఒక షార్ట్ కట్ కి వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను DEO అని టైప్ చేస్తాను. రీప్లేస్ బాక్స్లో ఏం చేయాలంటే ఇక్కడ షార్ట్ ఫామ్ వర్డ్ అంటే కరెక్ట్ ఇంతకుముందు దాంట్లో అయితే ఇందులో రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాము, ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ షార్ట్ ఫామ్ ఇవ్వాలి, ఇక్కడ ఫుల్ ఫామ్ ఇవ్వాలి. సో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, తర్వాత ఇక్కడ యాడ్. ఓకే ఇప్పుడు చూద్దాం. సో DEO స్పేస్ కానీ ఎంటర్ కానీ కీబోర్డ్ ఏదైనా ప్రెస్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే షార్ట్ కట్ టు ఫుల్ ఫామ్ వర్డ్స్. అంటే మనం ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాం. సో రొటీన్గా మనకి ఏదైనా మనం టైప్ చేసేటప్పుడు ప్రతిసారి ఒక 2 letters 3 letters ఒక అబ్రివేషన్ ఉందనుకోండి. సో ప్రతిసారి మనం టైప్ చేయాలంటే ఏమవుతుంది, అక్కడ సిస్టమ్ అక్కడ మనం కూడా టైప్ చేయొచ్చు, బట్ మనం టైపింగ్ స్పీడ్ ఉంటే ఓకే. స్పీడ్ లేని ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే మొత్తం టైప్ చేయాలంటే దానికే టైం తీసుకుంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, మనం ఇక్కడ షార్ట్ కట్ ఫామ్ నుంచి ఫుల్ ఫామ్గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ, సో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సో దానికి అబ్రివేషన్ కూడా మనకు ఆటోమేటిక్ అక్కడ సో క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. అయితే ఒకవేళ మనకు వద్దు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ నాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు వద్దు అనుకున్నా కూడా సేమ్ అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సో మళ్ళీ మనం అబ్రివేషన్ తీసేయాలనుకుంటున్నాను, సేమ్ ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ సో షార్ట్ కట్కి ఆటో కరెక్ట్ షార్ట్ కట్కి యూజ్ చేస్తాం. మనం మళ్ళీ యూజ్ చేస్తాం షార్ట్ కట్కి Alt+T+A యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను DEO ఇందులో టైప్ చేస్తాం. సో ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ ఏముంటుంది ఆప్షన్, మనకు డిలీట్ అని ఉంటుంది. తర్వాత ఓకే, ఇప్పుడు మనం సో DEO అని టైప్ చేస్తాం అనుకోండి, స్పేస్ ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో సిస్టమ్ ఆటోమేటిక్ ఇక్కడ ఎందుకంటే అబ్రివేషన్ అని అక్కడ డిలీట్ చేస్తాను కాబట్టి. సో మనం ఇవ్వాలన్నా కూడా సేమ్. సో షార్ట్ కట్కి ఏంటి, Alt+T+A ప్రెస్ చేస్తాం. సో మనం షార్ట్ కట్కి యూజ్ చేసిన తర్వాత సో ఈ రీప్లేస్ బాక్స్లో ఏం యూజ్ చేయాలి, మనకు కావాల్సినటువంటి రాంగ్ స్పెల్లింగ్ లేదంటే షార్ట్ ఫామ్ వర్డ్. సో విత్ బాక్స్లో ఏం చేస్తాం, ఇక్కడ మనకు కావాల్సినటువంటి రైట్ స్పెల్లింగ్, అట్ ది సేమ్ టైం మనకు కావాల్సినటువంటి అబ్రివేషన్ మొత్తం టోటల్గా ఫుల్ ఫామ్ని ఇక్కడ టైప్ చేసిన తర్వాత యాడ్ అని ఓకే అంటాం. సో తీసేయాలన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ
సో డిలీట్ అంటే సరిపోతుంది, తర్వాత ఓకే. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ ఆటో కరెక్ట్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.